లీవింగ్ బ్యాచ్ 1986 బ్యాచ్ సోదరులు మా యొక్క మార్గదర్శకులు వేదికకి వచ్చి తమను తాము పరిచయం చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను. గురుతుల్యులకు, సోదరులకు, స్నేహితులకు చిన్ననాటి స్నేహం ఆ రూమ్లోనే మొదలుపెట్టినాం. మేము 8th క్లాస్, మా తమ్ముళ్ళు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు 5th క్లాస్. ఒకటే రూమ్లో అక్కడే పడుకోవడం, అక్కడే తినడం, అక్కడే చదువుకోవడం, అలా మొదలైంది మా ప్రస్థానం. తర్వాత ఇక్కడ ఈ స్కూల్కి రావడం, అప్పటికి ఇంకా ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రస్థానం మొదలైంది. సో ఆ మొదటి బ్యాచ్ కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళగా కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆ చిన్నప్పుడు సోదరులు స్నేహితులందరినీ కలియాలని చెప్పేసి 2003లో ఈ పూర్వ విద్యార్థుల సంఘం మొదలు పెట్టడం చేసి ఆ చిన్నప్పుడు స్నేహితులు కలుసుకోవాలనే ఒక ఆర్తి అలా కలిపింది. ఆ కలిసిన తర్వాత ఈరోజు మన ఉన్నతికి, వ్యక్తిత్వానికి, వికాసానికి కారణమైన ఆ చిన్ననాటి గురువులు కూడా ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళు కూడా కలుసుకొని వారి ఆశీస్సులు తీసుకోవాలి, వాళ్ళు కూడా వాళ్ళని సన్మానించుకోవాలని అదొక ఆలోచన వచ్చింది. అదే తర్వాత సరే ఆ రోజు మనకుండే ఉన్న పరిస్థితుల్లో సరైన సౌకర్యాలు లేక, సరైన మార్గదర్శకత్వం లేకపోయినా మంచి తెలివితేటలుండి కూడా చిన్న చిన్న ఉద్యోగాలనే చాలామంది సర్దుకుపోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి మన తమ్ముళ్ళకి రాకూడదు అని చెప్పేసి ప్రతి సంవత్సరం వచ్చి మనం వాళ్ళకి కలిసి వాళ్ళ యొక్క మార్గదర్శకత్వం చేయాలి, మనల్ని చూసి వాళ్ళ స్ఫూర్తి పొందేలా చేయాలని చెప్పేసి అదొక సంకల్పం. సో వీటన్నిటి వల్ల కారణమైన మరి స్కూల్కి కూడా కొన్ని రకాల మరి ప్రభుత్వం అన్నీ చేయలేదు కాబట్టి మనం అంతా తల చేసి ఏదైనా కొంత పరికరాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు ఇద్దామన్న ఒక ఆలోచనతో ఆ కార్యక్రమం మొదలుపెట్టినాం. తర్వాత మీ అందరికీ తెలుసు ఇక్కడ దారిలో 2 సంవత్సరాల కిందట శాశ్వత నిర్మాణం చేసి మనం పుస్తకాలు ఇస్తున్నాం కానీ ఉండడానికి సరైన పెట్టడం, చదువుకోవడానికి కానీ ఉంచుకోవడానికి సరైన ప్లేస్ లేదు, అది నిరుపయోగంగా ఉంటుంది. శాశ్వత నిర్మాణం చేయాలి మన గురుకుల సంఘం తరపున కూడా అనుకోవడం, ఆ సంకల్పానికి తమ్ముళ్ళందరూ కూడా తల చేయేస్తే ఈరోజు అది శాశ్వత నిర్మాణంగా చాలామందికి ఉపయోగపడుతుంది. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ నేలలో, ఈ నీటిలో ఏదో మహత్తు ఉంది. ఇందాక సార్ చెప్పారు చాలా రష్యన్ స్కూల్స్ ఉన్నాయి రాష్ట్రంలో, కానీ ఒక నర్సీపట్నం స్కూల్లోనే ఇలా కలియడం ప్రతి సంవత్సరం ఒక నిరంతరాయంగా కొనసాగుతుందంటే ఈ గాలిలో, నీరులో ఏదో ఉంది మరిది. అలాగే ఇప్పటికీ ఈరోజు మాకు వాళ్ళకి శిక్షణతో, క్రమశిక్షణతో మట్టిలో ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన మట్టిలో మాణిక్యాలని మెరుగులు దిద్ది ఒక వాటిలోకి ఒక మహత్వం ఆపాదించి ఈ దేశ విదేశాలు పంపించిన ఈ గురుదేవుళ్ళు వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ అంకిత భావం, ఎక్కడో చిన్నప్పుడు పల్లెటూరు నుంచి వచ్చేస్తే ఇక్కడ వాళ్ళ సొంత పిల్లల్లాగా మనసు గుండెల్లో పెట్టుకోవడం చూసిన తీరు, ఇవన్నీ మేళవింపే ఈ పూర్వ విద్యార్థుల సంఘం ప్రతి సంవత్సరం ఇలా కార్యక్రమాలు రావడానికి. సో ఇది మరి ఈ చైన్ తర్వాత తరాలు కూడా కొనసాగించాలి అని కోరుకుంటున్నాను. అలాగే నేను డాక్టర్ రామచంద్రరావు, ఈఎన్టీ స్పెషలిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండ్ కేజీహెచ్ ఈఎన్టీ స్పెషలిస్ట్. తర్వాత మా ఒక్కొక్కరు కూడా మా సోదరులు వాళ్ళ బ్రాంచ్. నా పేరు పొట్టి ప్రసాద్, టీచర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు పివి కృష్ణారావు, నేను బిజినెస్ చేస్తున్నాను కాంట్రాక్టర్. నా పేరు పి సూర్యనారాయణ, నేను ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్నాను. నా పేరు జంగా వరప్రసాద్, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు పివి జగన్నాథరావు, టీచర్ జడ్పీహెచ్ స్కూల్ పెదపాడు. గండి గోవిందనాయుడు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళంలో కంప్యూటర్ హెచ్ఓడిగా వర్క్ చేస్తాను. కొమ్మనాపల్లి త్రినాథ్, బోర్డర్స్ ఆర్గనైజేషన్లో అసిస్టెంట్గా చేస్తాను సివిల్లో. నా పేరు పిఎన్వి పరమేశ్వరరావు, ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్గా చేస్తున్నాను. నా పేరు బరిణికల శ్రీనివాసరావు, కంచరపాలెం గవర్నమెంట్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్గా చేస్తాను.
నా పేరు అక్కిరెడ్డి రమణ, ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్గా చేస్తాను. నా పేరు ఎల్టీవీ ప్రసాద్, ఏపీపీడీసీఎల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నా పేరు ఎంవి సురేష్ బాబు, నేను కెనరా బ్యాంక్లో సీనియర్ మేనేజర్ చేస్తున్నాను, చెన్నైలో చేస్తున్నాను. మొదటిసారి వచ్చిన మా ఫ్రెండ్ ఇతను అప్పుడు క్రికెట్ టీం కెప్టెన్ అండి, ఈపీ నాయుడు గారు. క్రికెట్ అంటే బాగా క్రేజింగ్. నా పేరు పద్మనాభ నాయుడు, నేను ప్రజెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నాను. నేను 1999లో వెళ్ళా. ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ అండ్ ఐ వర్కింగ్ ఫర్ మై ఓన్ కంపెనీ. తర్వాత దయచేసి 87 బ్యాచ్ రెడీగా ఉండవచ్చు. ప్రోగ్రామ్ రన్ అవడానికి వీలవుతుంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ 87 బ్యాచ్ టు కమ్ హియర్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్యాచెస్ ఇమీడియట్గా రెడీగా ఉంటే మనకి సమయాభావం లేకుండా తొందరగా కార్యక్రమం అనుకున్నట్టు జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ బ్యాచ్ ఇంట్రొడక్షన్కి మన మూర్తి సార్ని 1989 బ్యాచ్ 1983లో జాయిన్ అయ్యాం. 5th క్లాస్లో మన ఇప్పుడు ఫస్ట్ ఇంట్రొడ్యూషన్ చేసిన బ్యాచ్ తోటి ఆ తర్వాత 5thలో జాయిన్ అయ్యాం. అండ్ 1989 బ్యాచ్. నా పేరు డి చంద్రశేఖర్, ఎక్స్ నేవీ. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ 89 బ్యాచ్ 8th క్లాస్లో జాయిన్ అయ్యాం. నా పేరు రామచంద్రరావు, నేను ఎస్బీసీలో పనిచేస్తాను. నా పేరు శివకుమార్ అండి, పివి శివకుమార్, షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నంలో వర్క్ చేస్తున్నారు. నా పేరు రవి, బివి రవి, పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తాను. నా పేరు చంద్రరావు అండి, ఆర్టీసీలో చేస్తాను. నా పేరు శ్రీనివాస్, టీచర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు కన్నబాబు అండి, బిజినెస్ చేస్తాను. ఈశ్వరరావు అండి, కేఈశ్వరరావు, ఏపీఎస్ఆర్. నా పేరు మురళి అండి, నేను సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజయనగరం డీన్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. నరసింహరావు అండి, ఇండియన్ రైల్వేలో లోకో పైలట్గా చేస్తున్నాను. నా పేరు జి సత్యనారాయణమూర్తి, నేటివ్ ఆఫ్ దేవరాపల్లి. నేను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను పెందుర్తిలో. అది 89 బ్యాచ్ అండి. నా పేరు కేఎన్ మహేష్, ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తాను. నా పేరు ఆర్ వరహాలబాబు అండి, టీచర్గా వర్క్ చేస్తాను. పివి సత్యనారాయణ, ఆర్టీసీ కండక్టర్. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను కోరమాండ్లోనే. గ్రోమోర్ కంపెనీ, కోరమాండ్ల ఇంటర్నేషనల్ నుండి తెలిసి ఉంటుంది, గాజువా కంపెనీలో పవర్ ప్లాంట్లో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఒక 2 minutes మాట్లాడాలనుకుంటున్నాను. పర్వాలేదు. మేము ఈ స్కూల్లో ఉన్నప్పుడు నాకు చిన్నతనం అంటే స్కూల్లో ఒక్క వర్డే గుర్తుండిపోయిందండి. దట్ ఈజ్ రామచంద్రరావు గారు చెప్పిన వర్డ్. అతను మ్యాచర్ ఏం చెప్పారంటే, అప్పుడు మేమందరం జాయిన్ అయిన కొత్త చిన్నపిల్లలమే. ఈ మొక్కలన్నీ మేము వేసినవి, మేము బయట నుంచి తీసుకొచ్చాక ఆ బ్యాచ్ వాళ్ళు వేసినవి మొత్తం మొక్కలు. అయితే రామచంద్ర గారు ఏమనేవారంటే, ఒక రైతు వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి ఒక జామ చెట్టు, ఒక మామిడి చెట్టు, అలాగ ఒక నేరేడు చెట్టు, అలాగ రకరకాల చెట్లు తెచ్చి నాటుతాడు. అవి పెద్దయి ఫలాలు ఇస్తాయి. అంటే మేము చెట్ల కింద మిమ్మల్ని తయారు చేసి బయటికి పంపిస్తే యువర్ ఫ్రూట్స్ ఆర్ ఎంజాయ్ యువర్ ఫ్యామిలీ, అంటే మీరు బాగా సెటిల్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు అని చెప్పారండి. నాకు ఇప్పటికీ కూడా నేను ఇప్పుడు 8th 9th క్లాస్ మైండ్లో ఉండిపోయింది డైలాగ్. కాకపోతే కొంచెం సత్యం మాత్రం ఫీల్ అవ్వకండి. ఈరోజు మేము ఇదే స్కూల్లో చదువుకొని కంప్లీట్గా ఒక రోజు నైట్ పడుకుంటే ఏసీ రూమ్లోనే పడుకుంటున్నాం మేము. అంటే ఇలా మాట్లాడుతున్నాను ఫీల్ అవ్వకండి. ఎవరైనా నాతో పాటు ఈరోజు నైట్ మన హాస్టల్లో పడుకోవడానికి రెడీగా ఉన్నారా? బకెట్ ఛాలెంజ్ ఉన్నారా? ఈ రూమ్లోనే పడుకుందాం. దయచేసి నేను చదివినప్పుడు ఉన్నప్పుడు వసతులు మాత్రం ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో లేవు. మనం ఎవ్రీ ఇయర్ హ్యాపీగా వచ్చి పండ్ల చేసుకుని వెళ్ళిపోతున్నాం. అక్కడ పిల్లలు ఎవరికి కూడా నేనున్నప్పుడు ఉన్నట్టు ఫెసిలిటీస్ మాత్రం ఇప్పుడు లేవు స్కూల్లో. అంటే మనం రామచంద్రరావు గారు వీలైతే ఒక కమిటీ ఫామ్ చేసుకొని స్కూల్ని మనం చదివినప్పుడు అట్లీస్ట్ మనం చదివినప్పుడు ఉన్న వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తే బాగుంటుందని నాకు చిన్న విన్నపం. అంటే అంతకుమించి నేనేం కోరుకోవట్లేదు.
మనకి మన స్కూల్కి అవసరం లేదు అలాగని చెప్పేసి ఇక్కడ మనం చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఒక 10 yearsకి 5 yearsకి ఒకసారి వెళ్తే మన స్కూల్కి వచ్చి పిక్నిక్ చేసుకుంటాము. ఆ యొక్క పుట్టిన పుత్రుడు అయినా సరే మనం ఫుట్బాల్ గ్రౌండ్ చాలా బాగుంటుంది. ఫుట్బాల్ ఆడటానికి ఫుట్బాల్ గ్రౌండ్లో లేదు, అక్కడైతే మెస్సులు లేవు, పిల్లలు స్నానం చేసుకోవడానికి సరైన వసతులు లేవు. వాళ్ళు భోజనం చేసిన దగ్గర మాత్రం కంప్లీట్గా ఈరోజు కార్పొరేషన్ వాళ్ళు ఊరుకోవట్లేదు. ప్రతి అపార్ట్మెంట్ దగ్గర వాలంటీర్లు పంపిస్తున్నారు. ఏంటి ఈగలు వాళ్తున్నాయి, వాటర్ ఉంటుంది మీ దగ్గర, డెంగ్యూ ఫీవర్ వస్తుందని. అక్కడ వాతావరణం అలాగే ఉంది. నాకు చాలా బాధ అనిపించింది, ఓపెన్గా చెప్తున్నాను. అది దయచేసి ఫీల్ అవ్వకండి. దీనికి ఏమైనా ఏంటంటేనండి ఎవరైనా కామెంట్ చేయడం ఈజీ. నేను కామెంట్ చేస్తున్నాను అనుకో దయచేసి, కానీ కామెంట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రీకామెంట్ చేయకుండా ఉండేటట్టు చూసుకోవడం చాలా కష్టం. తప్పు చేయడం తప్పు కాదు, కానీ రెండోసారి ఆ తప్పు రిపీట్ అవ్వకూడదు. సో నెక్స్ట్ ఇయర్ పిక్నిక్ వచ్చే టైంకి మన ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ ఎవ్రీ డే ఒక బ్యాచ్ చేసుకుంటున్నాం. అలాగే ఒక చిన్న కమిటీ ఫామ్ చేసుకొని స్కూల్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా చాలా బ్యాచ్లు ఉన్నాయి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, దయచేసి మీ పరిచయాన్ని, అలాగే మీరు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంతవరకు తెలియజేసి కోరుకుంటాం. ద సేమ్ టైం 87-88 బ్యాచ్ అందరూ రావాలి. 87-88 బ్యాచ్ సార్. సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ కమ్ ఫస్ట్ హియర్. సార్ కొంచెం త్వరగా కార్యక్రమాన్ని నడిపించేందుకు సహకరించవలసిందిగా పూర్వ విద్యార్థులు నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీఆర్ 87-88 బ్యాచ్. మా ఇంట్రడక్షన్ ముందు అర్జున్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చేసి మీ ఇంట్రడక్షను, మీ బ్యాచ్ అనగా పేరు పెట్టి పిలుస్తున్నారు ఇక బ్యాచ్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ పేరు చెప్పండి, మీ ప్రొఫెషన్ చెప్పండి, మీకు పిల్లలు ఎవరైనా సెటిల్ అయినా పిల్లల పేర్లు చెప్పండి, పిల్లలు ఏం చదువుతున్నారో చెప్పండి. అది మనకు ఇంపార్టెంట్. దీని ఇంపాక్ట్ తర్వాత బ్యాచ్ వాళ్ళకి మనకు కూడా ఉపయోగపడుతుంది, ఆ బ్యాచ్ కూడా ఉపయోగపడుతుంది. మాట్లాడే కార్యక్రమం ఆఫ్టర్ మీల్స్ తర్వాత బ్యాచ్ వైడ్గా మాట్లాడే వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకి అవకాశం ఉంటుంది. దయచేసి ట్రై టు అండర్స్టాండ్. నా పేరు అర్జున్ రావు అండి. నేను ఆర్టీసీ కండక్టర్ని సమాచారం ఇంట్లో. మా అమ్మాయి డాక్టర్ అండి. బాబు ఇంజనీర్గా జాబ్ చేస్తుంది హైదరాబాద్. అంతే. గురువులందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా ఈ ఆత్మీయ కలయికలకి ఆద్యులైనటువంటి రామచంద్రరావు గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు సతీష్ అండి. నేను 88 బ్యాచ్. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా వర్క్ చేస్తున్నాను. గవర్నమెంట్ హై స్కూల్ నర్సీపట్నంలో, గవర్నమెంట్ హై స్కూల్ భీమునిపట్నంలో వర్క్ చేస్తున్నాను. మా ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి బీటెక్ ఎలక్ట్రికల్ చేసిందండి, రెండో అమ్మాయి MBBS ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదువుతుంది. నా పేరు సీతారామయ్య అండి. మా ఊరు నాగులాపల్లి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జనరల్ ఫోర్మెన్గా వర్క్ చేస్తున్నాను. నాకు 3 పిల్లలు. మా మొదటి పాప BSc చేసింది, సెకండ్ పాప బీటెక్ చేస్తుంది, థర్డ్ అబ్బాయి BSc కంప్యూటర్ సైన్స్. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. నా పేరు బుద్ధ శివ. మాది అనకాపల్లి దగ్గర హరిపాలెం అనే విలేజ్. నేను వైజాగ్లో ఉంటానండి. నాకు ఒక బిజినెస్ ఉంది. మా పాప డిగ్రీ ఫైనల్ ఇయర్, BBA ఫైనల్ ఇయర్ అట్ గీతం కాలేజ్. థ్యాంక్ యూ. నా పేరు నక్కా సత్యబాబు అండి. నేను మధ్యలపాలెం డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నాకు బాబు పాప. బాబు బీటెక్ సెకండ్ ఇయర్, పాప 8th క్లాస్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు ఆనందరాజ్ అంటారండి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 పిల్లలండి. పాప IIIT హైదరాబాద్లో సెకండ్ ఇయర్ చదువుతుంది, బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు ఆనందరాజు గారు అని చెప్పారు కదండి, అసలు మా బ్యాచ్కి ఆత్మీయ కలయికని స్టార్ట్ చేసే ఐడియా ఫస్ట్ వచ్చింది మా సోదరుడికి. ఇది మన అందరి తరఫున అందరి దగ్గర చెప్పాల్సిన మాట అది. థ్యాంక్ యూ రాజు. ఐఎమ్ ఎంఈటీకే నాగేశ్వరరావు. ఐఎమ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ టీచర్. మా అబ్బాయి పెద్దవాడు MCA, రెండో వాడు ఇంజనీరింగ్ చేశాడు. వాడు మాస్టర్స్ కోసం లండన్ పక్కన బ్రైటన్ సిటీలో మాస్టర్స్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ అనండాల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచంద్ర. నేను తుల్లో ఆర్థోపెడిషన్గా వర్క్ చేస్తున్నాను. తుల్లోనే నా 25 yearsలో పిన్ కోడ్ మారని పర్సన్ ఒకడు ఉన్నాడంటే అది ఒక నేను. నా అడ్రస్ అప్పుడు స్కూల్ ఏ అడ్రస్ ఉందో ఇప్పటికి కూడా అదే అడ్రస్ నాది. సో అడ్రస్ ఏది మారలేదు 35 years నుంచి. సో నేను తుల్లోనే సెటిల్ అయ్యానండి.
అక్కడే నా వైఫ్ రేడియాలజిస్ట్, పాప ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చదువుతుంది, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీధర్. నేను హైదరాబాద్లో ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను. నాకు బాబు ఈ కంప్లీటెడ్ ద సిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇన్ బిట్స్పిల్ అని దిస్ ఇయర్. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం. నా పేరు అప్పలనాయుడు. నేను యూఎస్లో 25 years నుంచి వర్క్ చేస్తున్నాను. మా అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తుంది, మా అబ్బాయి మాస్టర్స్ ఫినిష్ అయ్యి వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ప్రిన్సిపల్ గారు సివి రామచంద్ర గారిని చూసి చాలా సంతోషానికి గురయ్యాను. ఈ స్టేజ్ సాక్షిగా మా గురువులందరికీ పాదాబంధనం. నా పేరు డివిఎన్ రమేష్. అయితే మా సోదరుడు రవిచంద్ర చెప్పినట్టు ఒక అడ్రస్లో ఉన్నాడు. ఆయన 25 ఏళ్ళుగా ఉన్నాడేమో, నేను 25 ఇళ్ళు మార్చాను. కనీసం 25 ఇళ్ళు మార్చి ఉంటాను. బికాజ్ ఫస్ట్ ప్రొఫెషన్ నాది టీచరు. I worked in separate, I believe, 5 schools, 91 to 94. Then I was in Indian Air Force, 94 to 2014. ప్రతి చోట ఒక టెంపరీ అకామిడేషన్ ఇస్తారు డిఫెన్స్లో. తర్వాత మళ్ళీ ఒక పర్మనెంట్ అకామిడేషన్ అంటారు, ఇంకోటి స్టేటస్ అకామిడేషన్. ఇలా ఒక్కొక్క పోస్టింగ్లో 3 చొప్పున 5 పోస్టింగ్లు 3 5 15 ఇళ్ళు మార్చా. సో ఆ తర్వాత బ్యాంక్లో జాయిన్ అయ్యాను. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పలాసా మెయిన్ బ్రాంచ్. ఐఎమ్ a cash officer there, looking out the cash requirements of almost 70% of the Srikakulam district. Okay, now coming to SBI also, I have worked almost 7 postings in my 8 years of the career. I was changing, just closing, inching towards my hometown. That is the secret of this, that's nothing. So my son, he is working, I have only one child, he is working in Deloitte company from last 2.5 years in Hyderabad. Thank you very much. ఓం గురుభ్యో నమః. మాకు ఇంతటి క్రమశిక్షణ నేర్పించి చదువులు చెప్పినటువంటి గురుదేవులకు ముందుగా పాదాభివందనం, స్కూల్ తల్లికి పాదాభివందనం. మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి నా సోదరులు స్నేహితులందరికీ కూడా ధన్యవాదములు. అలాగే నా పేరు బి శ్రీనివాసరావు, ఆర్టీసీలో కండక్టర్గా చేస్తున్నాను. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఈ సమావేశానికి మరి ఇంత సరదాగా ఆనందంగా గడుపుకోవడానికి మరి పునాదిని ఏర్పరిచినటువంటి మా అన్నగారు శ్రీ రామచంద్రరావు గురించి చిన్న పొగడ్త, చిన్న పద్యం చెప్పాలంటే మీకు అందరికీ తెలిసినటువంటి దానికి కొంచెం మార్చి చెప్పాలని కనుకంటే ఏం కాదు. రాజు కలంకమూర్తి రతిరాజు శరీర విహీనుండు, అంబికారాజు దిగంబరుడు, మృగరాజు గుహాంతర సీమవర్తి, విభ్రాజిత శ్రీ బండార రామచంద్ర నృపాలుడే రాజుగాక ఈ రాజులు రాజుల పెనుత రాజులుగాక ధరాతలంబున. చెవులు పట్టిన తుప్పు వదిలేసింది సార్ మాకు. మరి ఆయన ఆజ్యం పోశాడు. మరి ఇంతమంది ఆర్పీ సమావేశానికి మన ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫామ్ చేసి మరి అప్పుడు మినిస్టర్ గారు అయ్యన్ ఫాదర్ గారి చేత చేయించి ఇంతమందిని నెట్వర్క్ చేసినటువంటి ఇప్పుడు ఈ 1990 బ్యాచ్ అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా చక్కగా అందరూ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినట్టయితే మన యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు, చదువుకున్న జ్ఞాపకాలు అన్నీ తెలుస్తాయి. అందరూ దయచేసి ప్రతి ఒక్క సంవత్సరం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి ఒక 15 రోజులు ముందుగానే ప్లాన్ చేసుకుని దూర ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ మందితో కూడా మనం ఈ ఆత్మీయ సమావేశం జరిపి మనం మన రాష్ట్రంలోనే అద్వితీయంగా మొదటి సమావేశంగా మనకి మంచి పేరుగాంచినటువంటి వస్తుంది. కూలికి కూడా ఎంతో చేశారు. దానికి ఏర్పడిన మన కేవీ అప్పారావు గారు అలాగే పెద్దలు మన అన్నలందరూ కూడా చేశారు. అది ఎంతో సంతోషం. 90 బ్యాచ్ దయచేసి వెంటనే రావాల్సిందిగా కోరుతున్నానండి. హండ్రెడ్గా రిక్వెస్ట్ చేస్తున్నామండి. 87 ఎందుకు పిలవలేదంటే ముచ్చటగా ముగ్గురే వచ్చాం. అదే లాస్ట్లో పిలిస్తే కొంచెం స్ట్రెంగ్త్ పెరుగుద్దేమో అని ఆలోచించాను. ఈ ముందే పిలిచాడు తమ్ముడు. మిత్రులకి అభినందనలు. నా పేరు కేవీ అప్పారావు, మాది తిమ్మరాజుపేట అని అనకాపల్లి దగ్గర విలేజ్. నేను ఏపీఎస్ఆర్టీసీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు పాప బాబు బీటెక్ త్రిబుల్-E విప్రోలో వర్క్ చేస్తున్నాడు. పాప సెకండ్ MBBS ఇన్ రంగరాయ మెడికల్ కాలేజ్. థ్యాంక్ యూ. గురువులకి పాదావందనం.
నా పేరు పివిఎన్ పాండ్రంగారావు. నేను 87 బ్యాచ్. మాది పాయకురావుపేట నియోజకవర్గం సచివరం. అయితే నేను నర్సీపట్నంలోనే సెటిల్ అయ్యాను. కోడవర్కల మండలంలో సాక్షి రిపోర్టర్గా పనిచేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప బీటెక్ కంప్లీట్ చేసింది, చిన్న అమ్మాయి ఎంఎస్సి కంప్లీట్ చేసింది. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అలాగే మా గురువారులందరికీ నా పాదాభివందనములు. నా పేరు రవిశంకర్రావు. నేను 87 బ్యాచ్. ప్రజెంట్ నేను ఆర్టీసీలో వర్క్ చేస్తున్నాను. నాకు 3 పాపలు. మా పాపకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మిగతా 2 బీటెక్ చేస్తున్నారు. మాది అచ్యుతాపురం మండలం దుక్తూరు గ్రామం. థ్యాంక్ యూ. నా పేరు పెంటకోట లక్ష్మీనరసింహ అండి. మాది పెందుర్తి. సో నేను మెడికల్ డిపార్ట్మెంట్లో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కింద వర్క్ చేస్తున్నాను. సో నేను ఒకే ఒక్క లైన్ చెప్తాను. ఏ యుగంలో ఉన్నా, ఎంత మీడియా అందుబాటులో ఉన్నా, ఎంత టెక్నాలజీలో మనం ఉన్నా, జ్ఞాపకాలు ఏరుకోవడానికి ఇంతకు మించి డయాస్ ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎంత హాయిగా ఎంజాయ్ చేయండి. బట్ ఈ మధుర స్మృతుల్ని ఒకసారి ఏరుకుంటే ఈ సంవత్సరం అంతా మీతో పాటు తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే నేను జనరల్గా నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఈ ఏరియా కూడా చాలా మారిపోయింది. నేను మళ్ళీ ఇదే చూడమండి స్కూల్ని. సో 35 ఇయర్స్ తర్వాత స్కూల్ని కూడా గుర్తుపట్టలేని విధంగా అయిపోయింది నా స్కూల్, నేను చదువుకున్న స్కూల్. సో కాబట్టి జ్ఞాపకాలను నాతో మోసుకెళ్దామనే వచ్చాను. గ్యారంటీగా మోసుకెళ్తాను. అవి సంవత్సరం పాటు నాతో పాటు ఉంచుకుంటాను. మీరు కూడా అలాగే ఉంచుకోండి ఈ జ్ఞాపకాలను కలకాలం. థ్యాంక్ యూ. ఈ పాఠశాలకి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించినటువంటి ఈ బ్యాచ్ మిత్రులందరికీ కూడా, తమ్ముళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా గురువారులందరికీ కూడా నా పాదాభివందనాలు. 86 బ్యాచ్ తప్ప మిగతా తమ్ముళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు. సో నా పేరు జగన్నాథం. అందరూ పొడుగు జగన్నాథం అనేవారు. మరి గాడ్స్ డిస్గ్రేస్ పొట్టి జగన్నాథం చచ్చిపోయాడు. మా ఇద్దరిది ఒకటే ఊరండి, మాడుగుల. నేను ఇప్పుడు మాడుగుల దగ్గర వీరనారాయణ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలండి. పాప ఇంటర్ 2nd ఇయర్, బాబు 1st ఇయర్. థ్యాంక్ యూ. Thank you, sir. I am requesting 90 batch to hold the dais. దయచేసి కొద్దిగా మీరు చెప్పేది ప్రెసైజ్గా ఉండేలాగా ప్రయత్నం. రిలీవింగ్ బ్యాచ్. ముందుగా గురువులందరికీ పాదాభివందనం మా అందరి తరపున. అదేవిధంగా అన్నయ్యలకు అందరకు ప్రేమతో హృదయపూర్వకమైన నమస్కారములు. తమ్ములందరికీ శుభాభివందనములు. ముందుగా ఈ విద్య నేర్చినటువంటి ఈ యొక్క గురుకులం నందు విద్య ఎంత గొప్పదో సంస్కృతంలో ఒక పద్యంతో ప్రారంభిస్తూ, విద్యా దదాతి వినయం వినయాత్ యాతి పాత్రతం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనధర్మం తతస్సుఖం అంటారు. అందుకే 90 బ్యాచ్ మొదటగా ప్రారంభమవుతుంది. కట్ట శ్రీనితో. నా పేరు కట్ట శ్రీను, ఆర్టీసీ కండక్టర్. నా పేరు జీపీఎస్సీ నాయుడు, ఏపీఎస్ఆర్టీసీ. నా పేరు అచ్చి నాయుడు, నేను ఏపీఎస్ఆర్టీసీలో వర్క్ చేస్తున్నాను. నా పేరు మధుబాబు, నేను ఎస్బీసీలో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పెద్దబాబు ఐఐటి ఇండోర్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. చిన్నబాబు 6th క్లాస్ ఉంటుంది. నా పేరు జగదీష్ అండి. నాచిన మెడికల్ షాప్ అండి, రాయవరం మరి. రాజేశ్వరరావుని తూటుపాల ఆర్టీసీ కండక్టర్. నా పేరు జీవి ప్రసాద్ అండి. నేను కెనడా పిఆర్ క్యూసీ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. నా పేరు టీ చిన్నారావు అండి. నేను ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా చేస్తున్నాను. నా పేరు వై శ్రీనివాస్ అండి. నేను ఏబిఎస్ఆర్టీసీలో కండక్టర్గా చేస్తున్నాను. నా పేరు షేక్ యాసిన్ బాబా అండి. మాది మునవపాక. నేను ప్రస్తుతం నేవల్ అకాడమీ వైజాగ్లో ఫోర్మెన్గా చేస్తున్నాను. నాకు 2 పాపలు. పెద్ద పాప బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తుంది, చిన్న పాప బీకామ్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు బండి రవి అండి. ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్గా వాల్తేరు డిపోలో చేస్తున్నా. బాబు. పాప ఎంఎస్సీ అగ్రికల్చర్ చేస్తుంది, బాబు బీటెక్ చేస్తుంది. థ్యాంక్ యూ. 1 and all.
సభకు నమస్కారం అండి. ఉపాధ్యాయులకి, గురువులకి, అందరికీ, ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ, మా 91 బ్యాచ్ నుంచి నా పేరు నాయుడు, స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను, కందరపాలెం, విశాఖపట్నం. థ్యాంక్ యూ. నా పేరు చంద్రశేఖర్ అండి, రైల్వేలో పాసింజర్ గార్డ్ కింద చేస్తున్నాను. నా పేరు కొండబాబు అండి, టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి బీటెక్, చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్. నా పేరు కోటేశ్వరరావు అండి, నేను నర్సీపట్నం పాఠశాలలో చేస్తున్నాను. నా పేరు ఎం రమేష్ అండి, నేను టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, మొదటి బాబు బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ బాబు 9th క్లాస్. అందరికీ నమస్కారం. నా పేరు గోదావరయ్య, నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను, గాజు 1. అందరికీ నమస్కారం. నేను 91 బ్యాచ్, నా పేరు పి ప్రసాద్, ఆర్టీసీ కండక్టర్గా చేస్తాను. నా పేరు శ్రీరాములు, మాది మాగోపల్లి మండలం బయటపల, మాది 91 ఆర్టిడాక్ట్. నేను హాస్టల్ డిపార్ట్మెంట్ అనంతరాయిగా ఉన్నాను అనమాట. మన స్కూల్లో కూడా చెప్తూ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, స్కూలింగ్లో వస్తాము, చెప్తూ ఉంటాం, మ్యాథ్స్ చెప్పమంటే ఇంకా చెప్పాలి. మా బ్యాచ్లో చాలామంది ఎంప్లాయ్స్ అవుతారు, నేను ఇంకా ఉద్యోగం అవ్వలేదు. అనంతరాయిలో ఉన్నాను, చాలా జాబ్కి చేశాను, కానీ ఏం కూడా రాలేదు. అయితే ఫ్యూచర్లో కూడా ఏది బాగా అయిపోయింది. మరి చాలామంది నాలాగా అన్ఎంప్లాయ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్లేస్మెంట్ లెటర్స్, నెక్స్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఈ ద్వారా మన పూర్వ విద్యార్థుల ద్వారా, మన పూర్వ ఉపాధ్యాయుల ద్వారా కూడా ఇచ్చే అవకాశం ఉంటే నాలాగా అన్ఎంప్లాయ్గా అలాగా తీసుకోకుండా చాలామంది ఉంటారు. దీంతో మీకు అందరికీ నా యొక్క పూర్వ విద్యార్థుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదములు తెలియజేస్తూ. నా పేరు ఎం నరసింహమూర్తి అండి. నాకు 2 పిల్లలు, బాబు ఏమో బీటెక్ అయిందండి, పాప ఇంటర్మీడియట్ చదువుతుంది. నేను స్కూల్ అసిస్టెంట్ పిఎస్లో పనిచేస్తున్నాను. అలాగే ఇక్కడ మాకు విద్య నేర్పిన గురువులందరికీ కూడా మా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతాను. నా పేరు ఎం రాంబాబు అండి, నేను లోకో పైలట్గా పనిచేస్తున్నాను, ఈస్ట్ కోస్ట్ రైల్వే. నాకు 2 పిల్లలండి, వాళ్ళు ఇంకా ఎడ్యుకేషన్లో ఉన్నారు. అయితే నేను మంత్రి సత్యనారాయణ రాజు గారు ఫాలోవర్ని, అందువల్ల ఆయన రచించిన పుస్తకాలు నేను మన స్కూల్ లైబ్రరీకి డొనేట్ చేద్దామని తీసుకొచ్చాను. ఆ పుస్తకాలు చదివి అందరూ ప్రయోజనం పొందాలని పిల్లలందరూ నేను కోరుకుంటున్నాను. అందువల్ల ఈ సభాముఖంగా నేను డొనేట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ప్లీజ్ క్లాప్ మై చిల్డ్రన్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్. నా పేరు జే సాంబశివరావు. మరి అమ్మా నాన్న మా అందరికీ జన్మనిచ్చినట్లయితే పునర్జన్మించినటువంటి ఓ మహోన్నతమైన విద్యాలయం మన గురుకుల విద్యా సంస్థ నర్సీపట్నం పెద్దపడేపల్లి. మరి నేను ఇక్కడ దగ్గరలోనే కొసలపూడి హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా వర్క్ చేస్తున్నాను. ప్రతిరోజు నేను నా తల్లిని చూసిన భాగ్యం నాకు కలుగుతుంది. ప్రతిరోజు నమస్కారం పెట్టుకొని ఈ రూట్ నేను వెళ్తుంటాను. నాకు 2 పిల్లలు. బాబు ఎన్ఐటి వరంగల్లో 3rd ఇయర్ చదువుతున్నాడు, బీటెక్ చేస్తున్నాడు. పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇది నా గురించి. నా పేరు రామస్వామి. మాకు 2 పాపలు, బాబు పాప. పాప ప్రజెంట్ భీమిలిపట్నం ఏపీ రెసిడెన్షియల్లో 6th క్లాస్ చదువుతుంది. బాబు బాబు 4th స్టాండర్డ్. గురువులకు పాదాభివందనం. నా పేరు గోవిందు, టీచర్గా వర్క్ చేస్తున్నాను. పిల్లలు ఒకరు 8th క్లాస్, ఒకరు 6th క్లాస్ చదువుతున్నారు. థ్యాంక్ యూ. నా పేరు వరహాల బాబు. నాకు 2 అమ్మాయిలు. ఫస్ట్ అమ్మాయి బీటెక్, సెకండ్ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. 93 బ్యాచ్ రెడీగా ఉండవలసిందే నా కోరుతున్నాను. పేరు ఎల్జీ సెల్విటి నాయుడు. నాకు 2 పిల్లలు. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప ఇంటర్ సెకండ్ ఇయర్. నేను ఆర్టీసీలో కండక్ట్గా చేస్తాను. నా పేరు ఎల్ఎస్ఎస్ శ్రీనివాస్. నేను ఫ్రీడమ్ ఆయిల్స్లో వర్క్ చేస్తున్నాను. గిరిప్రసాద్, బ్రాడ్బ్యాండ్ సెక్టర్ అసిస్టెంట్ మేనేజర్ చేస్తాను. గురువులకు నమస్కారం. నా పేరు రమేష్ నాయుడు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను సార్. నా పేరు సత్యనారాయణ, జేపీ మార్గన్ సింగపూర్లో పనిచేస్తున్నాను. నా పేరు వాసు అండి. నేను శ్రీరామ్ ఫైనాన్స్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ పనిచేస్తాను. నా పేరు శివశంకర్ అండి. నేను బిజినెస్ చేస్తాను. నా పేరు క్రాంతి కుమార్ అండి. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నా పేరు ఆనంద్, నేవల్ డాక్యార్డ్లో పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వత్సవాయి రామచంద్రరాజు. నేను ఫస్ట్ టైం వచ్చాను అనమాట మన స్కూల్కి. ఆల్మోస్ట్ 27 ఇయర్స్ తర్వాత. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది. మన గురువర్యుల్ని అందరినీ చూసి, ప్లస్ మన మిత్రులు అందరినీ, పాత మిత్రుల్ని, చాలా ఆనందంగా ఉంది. లైఫ్లో ఇటువంటి రోజు మళ్ళీ వస్తుందా రాదా అని చాలా ఎక్సైటింగ్గా వచ్చాను అనమాట. చాలా సంతోషంగా ఉంది. నేను సింగపూర్లో వర్క్ చేస్తానండి, లీడ్ క్యూఏక్యూసీ ఇంజనీర్గా. నేను ఈ మా బ్యాచ్తో కలడం కూడా 27 సంవత్సరాలతో కలిశాను. సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో, మా గురుకుల కుటుంబంలో మేము చేరాను. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు మేము రెగ్యులర్గా కలుస్తుంటాం. సో ఇదేంటంటే మనకి ఎన్ని ఉన్నా కూడా ఈ టైంకి నేను అసలు యాక్చువల్గా ఈ 97, 98 బ్యాచ్ చేసినప్పుడు నాకు అనిపించింది మన స్కూల్లో చేస్తే బాగుండు, ఈ సంవత్సరం పిక్నిక్ మన స్కూల్ని కూడా చూడొచ్చు అనుకున్నాను. నేను అనుకున్న సంకల్పం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ చంటి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మా బ్యాచ్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఏపీఆర్ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అంటే ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడంలో మా 92 బ్యాచ్ నాకు బాగా సహకారం అందించారు. అందుకే పర్టికులర్గా మా బ్యాచ్ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను మన స్కూల్ తరఫున. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కూడా నువ్వు ముందుంటే మేము అన్నీ చూసుకుంటామనే ఒక వెన్నుదనగా నాకు నిలిచారు. ఎప్పుడో స్టార్టింగ్ వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని ఈ స్థాయికి తీసుకెళ్ళడంలో అన్ని బ్యాచ్లతో పాటు నాకు ప్రత్యేకంగా మా బ్యాచ్ నాకు బాగా వెన్నుదనగా ఉంది. సో అది నేను చెప్పాలనుకున్నాను. అదే నేను చంటి, అందరికీ మీకు పేరు కొద్దిగా బాగా తెలిసిన పేరే. నేను ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్లో నర్సీపట్నంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. గత 26 ఇయర్స్ నుంచి ఇదే ప్రాంతంలో ఇక్కడే పనిచేస్తున్నాను. నేను ఇందాక రవిచంద్ర గారు చెప్పారు 25 ఇయర్స్ అని. నేను 26 ఇయర్స్ నుంచి ఇదే సేమ్ అడ్రస్, పిన్ కూడా అప్పుడు కూడా మారలేదు. థ్యాంక్ యూ సార్. 93 బ్యాచ్ దయచేసి పంపిస్తారు. నా పేరు డి హేమప్రసాద్. నేను వర్కింగ్ నేవల్ ఆర్మెంట్ డిపో విశాఖపట్నం. నాకు ఒక పాప. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రంజిత్. నాకు ఒక పాప, ఒక బాబు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టేజ్ మీద యూనియన్లో మళ్ళీ మాట్లాడుతున్నాను. మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే స్కూల్ డేస్లో మనకి లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. చాలా భయంగా, చాలా కంగారుగా ఎంత తొందర పెద్ద అయిపోవాలా అని అనిపిస్తుంది.
ఇప్పుడు మేము వస్తుంటే అక్కడ పిల్లలందరూ చూస్తున్నారు. వాళ్ళ మనసులో ఏం ఫీలింగ్ ఉంటుందంటే మేము ఎప్పుడు ఇలా పెద్ద అయిపోతామా, మేము ఎప్పుడు ఇలాగా రీయూనియన్స్కి వస్తామా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఏదేమైనా సరే కూడా స్కూల్ డేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవి మన అమ్మ నాన్న చెప్పిన మాటలైనా కానీ లేదా మనం ఏం నేర్చుకోవాలన్నా కూడా మన జీవితాన్ని మార్చడానికి ఇవి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ నేను నిజాయితీ అని అంటారు. ఫస్ట్ టైం నిజాయితీ కొరకు నేను ఫస్ట్ టైం వచ్చిన తర్వాత స్కూల్లో మన ప్రిన్సిపల్ సార్ రామచంద్రరావు సార్ దగ్గర నుంచి నేను నేర్చుకున్న మాట ఏంటంటే నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడద్దు. సో ఇది చాలా ఈజీగానే ఉంటుంది చెప్పడానికి, బట్ అది పాటించినప్పుడు ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. బట్ ఫైనల్గా ఏమవుతుందంటే మనం అదే మాట మీద ఉంటే మన అపీరెన్స్ కానీ మన క్యారెక్టర్ కానీ ఎప్పుడు ఎలివేషన్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు నేను అలా ఉండాలన్నా మిమ్మల్ని నేను గుర్తు చేసుకుంటాను. థ్యాంక్ యూ. మళ్ళీ మిమ్మల్ని ఒకసారి చూసుకున్నాను. అండ్ ఇంకొక చిన్న సబ్మిషన్ ఏంటంటే యాక్చువల్లీ రీయూనియన్ ఏంటంటే వీఆర్ ఇన్స్పైరింగ్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. సో ఇక్కడ పిల్లలు కానీ ఉండుంటే మనం ఏం మాట్లాడుతున్నాం, ఈ స్కూల్లో చదివితే ఏమవుతాం, ఎలా ఉంటామని వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేవారు. మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ టైం వీలైతే వాళ్ళందరినీ కూడా పెడితే బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు బ్యాచ్. నా పేరు చోటుపల్లి అప్పారావు. నాది అక్షరపురం మండలం పూర్మర గ్రామం. నేను ఏపీఎస్ఆర్టీసీ వాల్తేరు డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, అబ్బాయిలు ఇద్దరు. పెద్ద అబ్బాయి పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజనీరింగ్ నర్సీపట్నంలో చేస్తున్నారు. చిన్న అబ్బాయి 9th క్లాస్, శ్రీశైతన్య స్కూల్. నా పేరు ఎల్లపప్పారావు. మాది సబోర్ మండలం బోధివలస గ్రామం అండి. నేను జైలు డిపార్ట్మెంట్లో జైలు వార్డర్గా పనిచేస్తున్నాను గత 24 సంవత్సరాల నుంచి. నాకు ఇద్దరు పిల్లలు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. జీవితాన్ని ఇచ్చిన చదువుల తల్లికి వందనం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కే శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నానండి. నాకు పాప బాబు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నా పేరు చింతకాయల రామచంద్ర. నేను అది పక్క నాతోని గ్రామం ఉన్నది. నేను ఏబిఎన్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. మా బాబు కూడా సింహాచలంలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. థ్యాంక్స్ అండి. ఆనాటి మాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువారికి మరి ఒకసారి నమస్కారాలు తెలియజేసుకున్నాం. మాకు ఇప్పటికీ కూడా రామచంద్ర గారు ప్రిన్సిపాల్ గారు ఉండేవారు. ఏ చిన్న కాగితం చూసినా సరే డిసిప్లైన్గా మమ్మల్ని శారదీసి డిసిప్లైన్ మంచి బాగా నేర్పారు. అప్పుడు వెంకటరెడ్డి మాస్టారు, రాంబాబు మాస్టారు, పట్నాయక్ గారు, ఇలాంటి మాస్టర్లు అందరూ కూడా ఉంటే ఇప్పుడు చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి. నా పేరు నూప్ నాయుడు. నేను ఫైజర్ ఫార్మాసిటికల్ కంపెనీలో గ్రూప్ మేనేజర్గా చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయి. పెద్ద బీటెక్ 3rd ఇయర్, రెండవ 10th క్లాస్. నా పేరు సుధాకర్ రెడ్డి. నేను విజయవాడలో ఉంటున్నాను. సొంతంగా స్కూల్స్ రన్ చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు, పెద్ద పాప కంప్యూటర్ సైన్స్, చిన్న పాప MBBS ఎయిమ్స్. థ్యాంక్ యూ సార్. 95 బ్యాచ్ స్టేజ్ని తీసుకోవాల్సిందే కోరు. నా పేరు బి శ్రీనివాసరావు. నేను TCSలో పనిచేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప 9 సంవత్సరాలు, ఒక పాప 10 సంవత్సరాలు. నా పేరు గంగాకృష్ణ. పార్క్లో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. మా అమ్మాయి 9th క్లాస్, అబ్బాయి 7th క్లాస్. నా పేరు చిన్నారావు అండి. నేను టీచర్గా వర్క్ చేస్తాను. నా పేరు YRS గణేష్ కుమార్ అండి. నాకు ఇద్దరు పాపలు, పాప 9th క్లాస్, పాప. నా పేరు ఆచార్య అండి. నేను నర్సీపట్నం RTCలో ఏఈగా చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, 7th క్లాసు, 6th క్లాసు బాబులు. నా పేరు SKS సాహెబ్ అండి. నేను RTCలో కండక్టర్గా చేస్తున్నాను. నాకు ఒక బాబు ఇంటర్ 2nd ఇయర్, ఒక బాబు 4th క్లాస్. నా పేరు ఎస్ రాజా రమేష్ అండి. గవర్నమెంట్ హై స్కూల్ పెందుతులో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు, ఒక పాప 8th క్లాస్, 4th క్లాస్. అందరికీ నమస్కారం. నా పేరు టీవీరన్నారావు. నేను ఏపీఎస్ఆర్టీసీ పనిచేస్తున్నాను. ఒక భార్య, ఒక పాప. వాళ్ళకి 5 చదువుతుంది, నెక్స్ట్ క్లాస్కి వైజాగ్. అందరికీ నమస్కారం. నా పేరు చిన్నదేవుడు. నేను వైజాగ్ స్టీల్లో పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి 1st ఇంటర్, 2nd అమ్మాయి 9th క్లాస్.
పేరు ఏ సన్యాసినాడు అండి. నేను ఆర్టీసీలో కండక్టర్గా చేస్తున్నాను. నాకు బాబు పాప. గురుభ్యో నమః. గురువులందరికీ నమస్కారం. నా పేరు బి కిరణ్ కుమార్. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలండి. పాప 6th క్లాస్, బాబు 2nd క్లాస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏ గోపి. నేను కాలేజీ లెక్చరర్గా చేస్తాను. నాకు పాప 9th క్లాస్ చదువుతాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. నా పేరు గండి సింహాచలం నాయుడు. అందరూ ముద్దుగా గండి అని పిలుస్తూ ఉంటారు. సో ముందు ఆశీల్లో ఉన్నటువంటి మా గురువు వర్యులందరికీ, ప్రిన్సిపల్ సార్కి, అదేవిధంగా మా డాడీ ఎంవిఎస్ గారికి, ఈరోజు కూడా ఉదయం 5 గంటలకు వచ్చి ఆయనతో ఇప్పటిదాకా తిరుగుతున్నాను మన స్కూలు నర్సీపట్నం. సో గెట్ టుగెదర్ ఫస్ట్ టైం, బట్ స్కూల్ అయ్యాక ఒకసారి రావడం జరిగింది. సో సార్, మీరు నేర్పిన ఏదైతే డిసిప్లిన్, ఏదైతే అన్నీ నేర్పారో అవే ఇప్పటివరకు కూడా మా లైఫ్లో లీడ్ చేస్తున్నాయి. సో మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు సార్. మా టీచర్స్ అందరికీ, తమ్ములకి అందరికీ అభినందనలు. సో నా పేరు ఇందాక చెప్పినట్టు గండి సింహాచలం నాయుడు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్లో ఒక అమెరికన్ కంపెనీ ఎఫ్ఎంసీ అనేటువంటి ఎఫ్ఎంసీ DuPont అనే అమెరికన్ కంపెనీకి స్టేట్ హెడ్గా జనరల్ మేనేజర్ మార్కెటింగ్ నేను ఇన్ఛార్జ్. అదేవిధంగా నాతో పాటు ఈరోజు నేను వస్తానని కానీ మా నాన్నగారు ఒక్క కాల్తో నేను వస్తాను మీ స్కూల్కి అని చెప్పి మా ఫాదర్ వచ్చారు నాతో పాటు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నిజంగా నేను ఆ రోజు 89లో నేను ఆ పెట్టి పట్టుకుని వచ్చిన ఇన్సిడెంట్ గుర్తుంది మా ఫాదర్తో. ఈరోజు కూడా మా ఫాదర్తో వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ దట్. తర్వాత మా ఫ్యామిలీ పరంగా మాకు 2 అబ్బాయిలు, ట్విన్స్. నానా దయచేసి ఆయన రావాల్సిందిగా కోరుతున్నాను స్టేజ్ మీద. సో చాలా అంటే నేను ఒక్క ఫోన్ కాల్ ఇలా ఫోన్ చేసి నాన్న నేను స్కూల్కి వస్తున్నానంటే నేను వస్తున్నాను అన్నారు అంతే. ఇంకో మాట మాట్లాడలేదు మా ఫాదరు. చాలా ఇష్టమైన ఈ స్కూల్ అంటే. నాకు ఆ రోజు నేను వచ్చిన రోజే గుర్తొచ్చాను. ఇండియాలో తిరిగాను కానీ డిసిప్లైన్ కానీ ఎవ్రీథింగ్ అదే ఈ రోజు కూడా మమ్మల్ని నడిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా నాన్నగారు అయినా. సో నాకు మా వైఫ్ హౌస్ వైఫ్, 2 అబ్బాయిలు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నారు. నేను హైదరాబాద్లో ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికుమార్. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు, పాప. బాబు 7th, పాప 6th. థ్యాంక్ యూ. గురువులకు వందనాలు. నా పేరు కోడి అప్పలరాజు. నేను సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, అబ్బాయి, అమ్మాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ 96 బ్యాచ్ ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు. ఎవరో అన్నారు నాకు ఒక భార్య అని అన్నారు. మాకు వేరే అనుమానాలు వస్తున్నాయి. దాని తర్వాత మాట్లాడారు. గురువులందరికీ మా హృదయపూర్వక పాదక వందనాలు. అన్నలకు నా నమస్కారాలు. మా తమ్ముడికి మాకు అభినందనలు తెలియజేసుకుంటాము. నా పేరు మురళి అండి. మాది మాతలపాలెం. నేను ఆర్టీసీ కండక్టర్గా నర్సీపట్నం డిపోలో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. బాబు 10th అయిందండి. పాప 9th క్లాస్ చదువుతుంది శ్రీ చైతన్య స్కూల్లోనే. అంటే మన స్కూల్లో నేను చదువుకున్న దాని మీద నాకు ఎంత ప్రేమ అంటే, మా అబ్బాయి శ్రీ చైతన్య స్కూల్లో చదువుతుంటే తీసుకొచ్చి మన వెంకటరెడ్డి మేషారి స్కూల్లో బాబుని మేనల్ని కూడా తీసుకొచ్చి అక్కడే జాయిన్ చేయడం జరిగింది. అంటే జాయిన్ చేశాననే దానికంటే ఆయన నాకు సీట్లు ఇచ్చారండి. నా మీద ప్రేమతో మేనల్డ్కి మా అబ్బాయికి కూడా 2 కూడా 5th, 6th క్లాస్లో సీట్లు ఇచ్చారు. అయితే మరి చైతన్య స్కూల్లో చదివించే ఓపిక ఉన్నప్పటికీ కూడా స్కూల్లో ఉండే రెస్పాన్సిబిలిటీ ఎలా తెలుస్తుంది, నాకైతే ఎలా వచ్చిందో మా అబ్బాయి కూడా అలా రావాలనే ఉద్దేశంతో మరి సార్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన మరి సీట్లు ఇవ్వడం జరిగింది. మరి దానికి గాను మా అబ్బాయి, మా మేనల్లుడు 2 కూడా లాస్ట్ ఇయర్ మా అబ్బాయి, అంత ముందు సంవత్సరం మా మేనల్లుడు 2 కూడా స్కూల్ టాప్లో వచ్చారండి. మరి ఈ సందర్భంగా సభాముఖంగా ప్రిన్సిపల్ గారి నమ్మకాన్ని, మా నమ్మకాన్ని కూడా పోగొట్టకుండా మంచి మార్కులతో 2 కూడా, ఒకరు 556, ఒకరు 573. మా అబ్బాయి 573తో మరి లాస్ట్ ఇయర్ స్కూల్ టాప్ వచ్చాడండి. ఈ సంవత్సరం IIIT నూజివీడు కూడా సీట్ వచ్చింది. అక్కడ జాయిన్ చేసాము. మరి మీ అందరి ఆశీస్సులతో వారు అక్కడ బాగా చదువుతున్నారు. మరి ఇది నా యొక్క కథ. నా పేరు కుమారస్వామి అండి. 96 బ్యాచ్ ఆర్టీసీ కండక్టర్ అండి. నా పేరు అమ్మాపల్లాజ్ అండి. నేను ఆర్టీసీ కండక్టర్. 2 పిల్లలు, పాప, బాబు. పాప డిప్లొమా చేస్తుంది, బాబు ఫస్ట్ ఇంటర్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సన్యాసిరావు. నేను ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యబాబు. నేను ఆర్టీసీలో కండక్టర్గా చేస్తున్నాను.
అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇందార్ నాగరాజు. ఆర్టీసీ వాంటెడ్ డిపోలో కండక్టర్గా చేస్తున్నాను సార్. మా పెద్ద పాప డిగ్రీ సెకండ్ ఇయర్ అండి, చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరరావు. నేను ఇదే స్కూల్లో కొన్నాళ్ళు పనిచేశాను. అలాగే మన స్కూల్లో మెస్లో హెల్పర్గా పనిచేస్తాను కదా రమణమ్మ గారు వాళ్ళ అబ్బాయిని. అలాగే ప్రస్తుతం నేను 2008 డిఎస్సీలో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం సర్వీస్లో ఉన్నాను. 2 పిల్లలు, బాబు పాప. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. 97 బ్యాచ్ దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. టైం తీసుకుంటారా? ఓకే సార్. నెక్స్ట్ 90 మనమే కాబట్టి మనం తర్వాత చెప్తున్నాం. 90లో వొకేషనల్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యబాబు. నేను స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లిలో ఉంటాను. నేను హెచ్సిఎల్లో సాఫ్ట్వేర్ అసోసియేట్గా పనిచేస్తున్నాను. హలో, నా పేరు రామకృష్ణ అండి. నేను బిజినెస్ చేస్తున్నాను. హలో, నా పేరు సత్యబాబు. నేను క్లాత్ బడ్జెట్గా చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు శివప్పరావు అండి. నేను ఆటో ఓనర్గా పనిచేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. నేను బిజినెస్ చేస్తాను. అందరికీ నమస్కారం సార్. నా పేరు శ్రీనివాసరావు. నేను సిఆర్ఓ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు రవి బంగారాజ్ అండి. నేను ఎక్సెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ సీనియర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. హలో, నా పేరు సతీష్ అండి. నేను ఎస్జిటిగా కొయ్యూరు మండలంలో వర్క్ చేస్తాను. నా పేరు సంతోష్ కుమార్ అండి. నేను టెక్ మహేంద్ర కంపెనీలో యాజ్ ఏ టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు బి జగదీశ్వరరావు. నేను ఆర్మీ రిటైర్ అయిపోయాను. ఇప్పుడు ప్రజెంట్ షిప్ యార్డ్లో సెక్యూరిటీ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను. నా పేరు నాగభూషణం అండి. నేను ఎస్ఏ ఫిజిక్స్ మాస్టర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు మోహన్ రావు. నేను పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నా పేరు రమేష్ అండి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు చమోదర్ నాయుడు. దక్కన్ ఫైన్ కెమికల్స్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నమస్కారం సార్. నా పేరు భాస్కర్. నేను యాంటీ కరప్షన్ బ్యూరోలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యనారాయణ. నేను టెలికాంలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. లోకేశ్వరరావు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరిబాబు అండి. నేను బిహెచ్ఈలో ప్రైవేట్గా చేస్తున్నానండి. నాకు తెలిసి ఈ బ్యాచ్ అన్నిటిలో కూడా మాదే హైయెస్ట్ అనుకుంటానండి. ఇక్కడ ఎప్పుడు కూడా మాదే హైయెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం స్టేజ్ పెద్ద చేద్దాం అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఫుల్ బ్యాచ్ మేము ఇక్కడ అటెండ్ అవుతామని ఎప్పుడు ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా అటెండ్ అవుతాం మేము. ఇది అందుకే పిలుస్తా ఉంటున్నాను. హలో, అందరికీ నమస్తే అండి. నేను అపోలోలో పనిచేస్తున్నాను. చిన్నమనాయుడు. గురువర్యులకు పాదాభివందనములు. నేను గంగాధర్. బయోకాన్లో బ్లాక్ లీడ్గా ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రఘు కోట. నేను ప్రజెంట్ దొడ్డాడేరులో సేల్స్లో వర్క్ చేస్తున్నాను. మీ స్కూల్గా బాక్స్ పట్టుకొని ఎంటర్ అయినప్పుడు మా ప్రిన్సిపల్ సారు గురువారు ఇప్పుడు మజూదై ఉన్నారు. రామచంద్రరావు సార్ గారు ప్రిన్సిపల్ గారు అప్పుడు వర్క్ చేసేవారు. తర్వాత మా సూర్యనారాయణ సార్ గారు ప్రజెంట్ ఉన్నారు అక్కడ. ఇంగ్లీష్ సార్ చెప్పేవారు. క్షమించాలి, పేరు గుర్తుని చెప్తున్నాను, సార్ మొహం గుర్తున్నా. మా ఫస్ట్ క్లాస్ టీచరు వెంకటరెడ్డి సారు, మా క్లాస్ టీచర్ సారు. మా ఎన్ఎస్ మేడం గారు, రత్నకుమార్ గారు మేడం గారు. నెక్స్ట్ ఈ సారు సూర్యబాబు సారు, మ్యాథ్స్ సారు మాకు. సోషల్ తర్వాత ఇంకా కొంచెం సిఎన్ రావు సారు, తెలుగు సారు, శర్మ సార్ గారు ఉన్నారు. సత్యనారాయణ సార్ గారు. మా దాదాపుగా మీకు మాకు ఒకటే సార్లు. అయితే సార్ అంటే తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా వస్తే మళ్ళీ యాడ్ చేద్దాం సార్, మనకి టైం సహకరించదు, తర్వాత అన్ని బాధపడితే ఏం చేయలేము సార్, బాధపడాలంటే. ఐఎమ్ రిక్వెస్టింగ్ 2000 బ్యాగ్ వస్తుందిగా కోరుతున్నాను. అక్కడ మైక్ లేదు. నా పేరు వాసు అండి. నేను మాది కొత్తకోట స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు తమ్మునాయుడు అండి. నేను బిజినెస్లో చేస్తున్నాను సార్. బిజినెస్ ఫార్మా కంపెనీలో నేను మేనేజర్గా పనిచేస్తున్నాను. నా పేరు వెంకటేష్ అండి. నేను బిజినెస్ చేస్తున్నాను.
నా పేరు సుబ్రహ్మణ్యం అండి. ఎన్జిఓ సెక్టర్లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కింద చేస్తున్నాను. నా పేరు హరికృష్ణ అండి. నేను డాక్టర్లో పనిచేస్తున్నాను. నా పేరు కే రామకృష్ణ అండి. నేను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు దొరబాబు, మాది కొత్తకోట. ఐటీ జాబ్ చేసేవాడిని, ప్రజెంట్ బిజినెస్ ప్లానింగ్లో ఉన్నాను. నమస్కారం అండి. నా పేరు సతీష్ కుమార్, మాది బలిఘట్నం. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేస్తున్నాను. నా పేరు గొంప సింహాచలం నాయుడు అండి. నేను నవోటల్ 5 స్టార్ హోటల్లో సూపర్వైజర్గా చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్, బిజినెస్ చేస్తున్నాను. నా పేరు నందకిషోర్ అండి. నేను బ్యాంకింగ్లో ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్స్. మీరు అటు 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 ఎక్సిట్ అటు ఇలా తెలుగు మా నమస్కారాలు, అలాగే మా తమ్ముళ్ళకి మా శుభాకాంక్షలు. నా పేరు కే బాలాజీ, మా స్వగ్రామం ఇదే. చదువు మొత్తం ఇక్కడే అయింది. నేను టీచర్గా ఇక్కడ మాకారపాలెం మండలం గిడుదూరులో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ సార్. నా పేరు సిహెచ్ఎన్ సత్యనారాయణ, మాది మాగోరపాలెం మండలం గిడుదూరు. నేను టీచర్గా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి నాగరాజు, టోలాల్ ఇన్స్టిట్యూట్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నానండి. గురువులందరికీ నమస్కారం. నా పేరు పోలిపల్లి పెంటయ్య, మాది ఆనందపురం. నాకు 3 ఆడపిల్లలు. నేను కాయగూరల వ్యాపారం చేస్తున్నాను. నా పేరు రామకృష్ణ. క్షమించాలి. అందరికీ నమస్కారం. స్కూల్ వదిలిన తర్వాత మళ్ళీ రావడం మొదటిసారి చాలా ఆనందంగా వచ్చినందుకు. చాలా మాట్లాడాలని ఉంది కానీ నేను మాట్లాడుకున్నవన్నీ మిగతా వాళ్ళు కవర్ చేశారు. కాకపోతే కొన్ని కవర్ చేయాలనుకుంటున్నాను. ఈ స్కూల్ నాకు ఏదైనా నేర్పింది అనుకుంటే ఇంటిగ్రిటీ నేర్పింది. బేసిక్గా మన ప్రిన్సిపల్ సివి రామచంద్రరావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏమైనా ఉన్నదంటే ఇంటిగ్రిటీ. బేసిక్గా మీకు అందరూ తెలుసు, సమగ్రత. ఏదైనా ఒక మాట చెప్పామంటే దాన్ని పాటించడం. అది నేను చాలా ప్రదేశాలు తిరుగున్నాను మా కంపెనీ తరఫున. చాలా మాట్లాడాలని ఉంది కానీ నేను యాపిల్లో పనిచేస్తున్నాను. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను. అవకాశం దొరికితే మళ్ళీ మాట్లాడతాను. అందరికీ నమస్కారం. గురుభ్యో నమః. రామకృష్ణ చెప్పలేకపోయాడు. రామకృష్ణ 26 ఇయర్స్ తర్వాత ఈ స్కూల్కి వచ్చాడు. అండ్ 26 ఇయర్స్ తర్వాత మమ్మల్ని కలిసాడు. అండ్ జస్ట్ ఈ ఫంక్షన్ కోసము తన అమెరికా షెడ్యూల్ మొత్తం రీషెడ్యూల్ చేసుకున్నాడు, జస్ట్ టు హ్యావ్ దిస్ ప్రెజెన్స్. ఓకే, గురుభ్యో నమః. నా పేరు మధుసూదనరావు, మాది ఇదే బొడ్డుపల్లి స్వగ్రామం, పోతురాజు మధుసూదనరావు. నేను హైదరాబాద్లో ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు, ఒకడు 2nd క్లాసు, ఒకడు 1st క్లాసు. నేను ఒక్క నిమిషం తీసుకుంటాను. ఒక్క విషయం చెప్తాను. ఒక గురువు ఇంపాక్ట్ అనేది ఒక విద్యార్థి మీద ఎంత ఉంటుంది అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. నాకు నారాయణమూర్తి సారు నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఒక పద్యం నేర్పించారు. అంటే 97 అంటే ఆల్మోస్ట్ 26 ఇయర్స్ బ్యాక్ ఒక పద్యం నేర్పించారు. అది ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ పద్యం ఒకటి చెప్తాను. అడిగేదనని గడువు అడిగను నడిగిన తన మగుడ నుడు అడని నడు నుడుగు వెడవెడ సిడుగుడి తడబడ నడిగిడు నడిగిడదు జడిప నడిగిడు నడలను. ఇది ఈ పద్యం ఇప్పుడు ఎందుకు గుర్తుందంటే తెలుగు భాషలో మాత్రమే రాయగలిగే పద్యం అని ఆ రోజు నాకు నారాయణమూర్తి సార్ చెప్పారు. సార్ నాకు ఇప్పటికీ కట్టుబడింది, ఇప్పటికి గుర్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపాక్ట్, వాట్ ఎవర్ ఇంపాక్ట్ దట్ టీచర్ కెన్ హ్యావ్ ఆన్ ఎ స్టూడెంట్. ఓకే, థ్యాంక్స్ అందరికీ. గురువులందరికీ నమస్కారం. నా పేరు కోరి డప్పారావు, మాది బురజాడ జన్మస్థలం ఎస్రాయవరం. నేను నర్సీపట్నంలో లెక్చర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. గురువులందరికీ నా నమస్కారాలు. మా దేవరాపల్లి మండలం చిన్నపల్లి గ్రామం. నేను ఊర్లోనే సెటిల్ అయ్యానండి. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి మొన్న 10th రిలీవ్ అయింది, IIIT సీట్ వచ్చిందండి ఒంగోలులో. చిన్న అమ్మాయి బాలికల గురుకుల పాఠశాల భీముల్లో చదువుతుందండి, 8th క్లాస్.
గురువులందరికీ మరియు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండ్ నాతోటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. నా పేరు జగదీశ్వరరావు అండి. నేను హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు దొగ్గచ్చినాయుడు. నేను మెడికల్ బిజినెస్ చేస్తున్నాను. నాకు ఒక పాప అండి. థ్యాంక్ యూ అండి. గురుభ్యో నమః. నా పేరు గోపప్పారావు అండి. ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. దేవరాపల్లి మండలం కాశీపురం విలేజ్ అండి. 2 అమ్మాయిలు. అందరికీ నమస్కారం. నా పేరు రాధాకృష్ణ అండి. ఎండి అనస్థీషియా క్రికెట్ చేశాను. ప్రస్తుతం ఆయుష్మాన్ హాస్పిటల్ ఆపోజిట్ కేజీహెచ్లో వర్క్ చేస్తున్నాను. గురువులందరికీ నమస్కారము. నా పేరు రొంగల దేముడు. వ్యవసాయం పని చేస్తున్నాను. గురువులందరికీ నమస్కారము. ముఖ్యంగా మా సివి రామచంద్రరావు గారికి చూడడం చాలా ఆనందంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఏమైనా నేర్చుకున్నామంటే, మేము ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం శ్రీ రామచంద్రరావు అంటే మిగతా గురువులే. సో నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. పోలవరం ప్రాజెక్ట్ వెళ్ళమని చెప్పి. నాకు 2 పిల్లలు, అమ్మాయి 6th క్లాస్, ఒక అమ్మాయి 4th క్లాస్. థ్యాంక్ యూ సార్. గురువులందరికీ నమస్కారం. నా పేరు మల్లా శ్రీనివాస్. ఏపీఎస్ఆర్టీసీ అనకాపల్లి డిపోలో కండక్టర్గా విధులు. గురువులందరికీ నమస్కారం. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీరందరికీ నేర్పిన క్రమశిక్షణతో ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామండి. నా పేరు పెంకి అప్పారావు అండి. నేను పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నానండి. నాకు ఒక పాప సార్. గురువులందరికీ నమస్కారం. నేను ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కండక్టర్గా పనిచేస్తాను సార్. నా పేరుకి సోమేశ్వరరావు సార్. నా పేరు సన్నీ ఎలబిల్ అండి. నేను నేవల్ డాక్టర్ విశాఖపట్నంలో పనిచేస్తున్నాను సార్. ముందుగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మా పితృతమైనటువంటి ఉపాధ్యాయులకి, అలాగే మోతమైనటువంటి ఉపాధ్యాయులందరికీ, అలాగే మా సీనియర్స్కి, నా గురుకుల బాల్య మిత్ర పరివారం అందరికీ, మా 97 బాయ్స్ తరఫున అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. యాక్చువల్గా నేను 3 విషయాలు మాట్లాడతాం సమయం తక్కువ ఉండడం వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇదివరకు మనం పల్లెటూరు నుంచి వచ్చామంటే ఇక్కడికి ఒక్కొక్కరిని పల్లెటూరు నుంచి జాయిన్ అయిన తర్వాత 10th అయిన తర్వాత ఎవరికి ఎలాగెళ్ళాలో తెలియని సందర్భంలో సరైన గైడ్లైన్స్ లేదు. అలాంటి సందర్భంలో ఒక గైడ్లైన్స్ ఇవ్వాలనేసి ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చిందంటే అప్పుడు సోషల్ మీడియా లేకపోవడం వల్ల ఎవరికి ఏ గైడ్లైన్స్ ఇవ్వాలో తెలియక అలాంటి టైంలోని ఒక ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ అనేది 2011లోనే స్థాపించారు. దాని ద్వారానే ఈరోజు మన అందరికీ ఇక్కడికి అందరూ సమావేశపరచుకున్నామండి. దాని ద్వారా నెక్స్ట్ 10th క్లాస్ తర్వాత ఎవరెవరు ఏం చేయాలనే దానికి రోల్ మోడల్గా మాకు టార్చర్ గారు అనేది సంస్థ ఏర్పాటు చేసినటువంటి మన రామదేవ్ గారికి మా బ్యాచ్ ప్రత్యేకత తెలియజేసుకుంటామండి. అలానే నెక్స్ట్ ఉపాధ్యాయులండి. మేము ఇక్కడికి స్కూల్కి వచ్చేటప్పుడు ఒక ముడి సరుకులో వచ్చామండి. ఒక రా మెటీరియల్ వచ్చినప్పటికీ సాధారణ ఒక ముడి సరుకు ఒక రంగురాయి ఒక నార్మల్ పర్సన్ దగ్గర ఉన్నట్టయితే అది నార్మల్ కట్ చేస్తుంటే ఎన్ని క్యారెట్స్ కట్ చేస్తుంటే అంత డైమండ్గా భవిష్యత్తు అవుతుందండి. అలానే మేము కూడా ఒక ముడి సరుకులో వచ్చిన తర్వాత ఇక్కడికి ఒక డైమండ్స్ లాగా తయారై వచ్చామండి మీ అందరి దయ వల్ల. కానీ ఇలాంటి సందర్భంలో కొన్ని మిస్ఫేర్ అవుతుంటాయి. అలా కొన్ని మిస్ఫేర్ అవుతుంటాం. ఒక 5 మిస్ అయ్యామండి మేము. నెక్స్ట్ 3వది మాకు స్కూల్ అండి. స్కూల్ మాకు ఏం నేర్పిందంటే ఒక సంస్కారం నేర్పించిందండి. ఎలాంటి సంస్కారం నేర్పించిందంటే మాతో పాటు ఉన్నటువంటి ఒక విద్యార్థి తను రీసెంట్గా చనిపోతే అప్పటికప్పుడు మెసేజ్ వేస్తే వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి మా టీం సభ్యులందరూ కలిపి 80,000 సప్లై అందజేసి వాళ్ళకి కుటుంబానికి అందజేసామండి. అలానే తల్లిదండ్రిని కోల్పోయిన ఒక వ్యక్తి మా మిత్రుడు మా బ్యాచ్లో ఉన్న వ్యక్తికి తనకి ఎవరు లేకపోవడం వల్ల మా బ్యాచ్ ముందుకొచ్చి అందులో ఎస్పెషల్లీ మా డాంగూడ అధినేత అచ్చినాయుడు ముందుకొచ్చి దానికి తన పేరు చెప్పదలుచుకోలేదు. తనకి దగ్గరుండి పెళ్లి చేసి పెళ్లికి ఖర్చు కూడా మొత్తం మా బ్యాచ్ భరించింది. అలానే వారికి ఇంట్లోకి కావాల్సిన సమకూర్చంతా మా టీం మొత్తం సాగజేసిందండి. ఎంప్లాయ్మెంట్ తనకి తన ఫ్యాక్టరీలో ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించారండి. అది మాకు ఈ స్కూల్ నేర్పించిన సంస్కారం అండి. ఇంకొకటి ఏంటంటే ఒక మిత్రుని బాల్యమిత్రుని వివాహం మేము వెళ్ళాం. వాళ్ళకి పరిస్థితి చూసాం. అప్పటికప్పుడు 1 అవర్లో మేము ఒక మెసేజ్ చేసామండి 97 బ్యాచ్ తరపున. ఇలా మన మిత్రుడు వాళ్ళ పాప పెళ్లి చేస్తున్నాడు మనం సాగరండి. 12 o'clock మేము మెసేజ్ పెట్టాం సార్. 1 o'clock 50,000 కలెక్ట్ అయిన తర్వాత స్టేట్ మేము డిపోర్ట్ చేసామండి. ఇలాంటి చేసి కేవలం మాకు నేర్పించింది మాకు ఈ స్కూల్ నేర్పించిందండి. ఇలాంటి స్కూల్లో నా కరోనా టైంలో కూడా ఎంతోమంది ఒక 80 మంది ఒక వాట్సాప్ క్రియేట్ చేసి డాక్టర్ రాధాకృష్ణ గారు ఎంతో సర్వీస్ చేశారు. అలానే స్వచ్ఛంద సేవా సంస్థ కూడా
డాన్ వుడ్ అధినేత డాన్ ఫౌండేషన్ నిర్మించి దాని వల్ల స్వచ్ఛం చేస్తున్నారు. అలాగే మేము కూడా మీటీ వెల్ఫేర్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ నడుపుతున్నామండి. దాన్ని కూడా పేద విద్యాలు చేస్తున్నాం. సో ఇలాంటివన్నీ సంస్కరణ నేర్పించేదంతా మాకు ఈ స్కూల్ అండి. ఈ స్కూల్కి మేము ఎంత ఇచ్చినా రుణపడి ఉంటామండి. ప్లస్ ప్రత్యేకంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి 97 బ్యాచ్ తమ్ముళ్ళందరికీ ప్రత్యేక పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అసలు ఓన్లీ ఒక అనాథాశ్రమాలకే డొనేట్ చేస్తారండి. ఈ సంవత్సరం అందులో భాగంగా జనరేషన్ అనే దానికి ₹1,00,000 డొనేట్ చేశాడు. సో అతను కూడా మేము ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. 2002, 2003 ఎవరైనా ఉన్నారు సార్? ప్లీజ్ క్లెయిమ్ యువర్ ప్రెజెన్స్ ప్లీజ్. గెట్ ఫార్వర్డ్ సార్. సార్ ప్లీజ్ మీ పేరు, మీ బ్యాచ్ అండ్ తర్వాత మీ ఇంట్రడక్షన్, మీ పిల్లల గురించి అట్లా. నా పేరు సతీష్ అండి. 2003 బ్యాచ్ 2002-2003 బ్యాచ్ ప్రస్తుతానికి ఫార్మర్ ఫెర్టిలైజర్స్లో వర్క్ చేస్తున్నాను. గురువులందరికీ నమస్కారం సార్. ఇక్కడ మేము 98, 2003 10th క్లాస్ రిలీవ్. మా దాంట్లో ఇక్కడ మేము చదివిన 6 yearsలో 9 మెంబర్ టీచర్స్ ఉన్నారు. సూర్యారావు సార్, విజయభాస్కరరావు సార్, సిఎన్ రావు గారు మాకు ఫస్ట్ ప్రిన్సిపల్ గారు ఆయనే సార్. మరి తర్వాత రత్నకుమారి మేడం గారు, ఎంఎస్ సార్, సత్యనారాయణ సార్, తర్వాత పట్నాయక్ సార్, రత్నకుమారి మేడం గారు సార్. నేను విజయనగరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పనిచేస్తున్నాను సార్. హలో, నా పేరు ప్రసాద్ అండి. నేను 2003 బ్యాచ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విజయనగరంలో పనిచేస్తాను. గురువులందరికీ నమస్కారం అండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 97, 98 సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సురేష్ అండి. మాది సబ్బవరం మండలం. నేను ఆరిపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి. ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్ అండి. నేను రేపు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాండి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడానికి పైకరాపేట కాన్స్టిట్యున్సీకి. వెరీ గుడ్. నా పేరు కే రమేష్ అండి. నేను కూడా వీళ్ళందరితో పాటు 2002-2003 బ్యాచ్ అండి. నేను వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. వారికి ఒక గ్రూప్ ఫోటో తీయండి సార్. 2004, 2005 వచ్చినప్పుడు మనం బయట తిరగడం అంత గౌరవ సూచకం కాదు. అందరూ కూడా ఒక్కసారి తప్పకుండా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టెంట్ బయట ఉన్న వాళ్ళందరూ టెంట్ లోపలికి రావాలి. ఈ ఇంట్రడక్షన్ తర్వాత ఇంతవరకు ఇంట్రడక్షన్ అయ్యాక చిన్న వినోదగతంగా బయట ఎవరెవరున్నా ఒక్కసారి అందరికీ విజ్ఞప్తి. చాలా వినోద కార్యక్రమాలు ప్లాన్ చేశాను సార్. ప్రోగ్రామ్ స్టార్ట్ అవడమే లేట్ అయిపోయింది. 2001 డేస్ తీసుకొని హోల్డ్ చేయాల్సింది కోరుతున్నాను. 2001 బ్యాచ్ అండి. నేను ఎస్ఏ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తాను గవర్నమెంట్ స్కూల్లో. నాకు 2 పిల్లలు అండి, అమ్మాయిలు. అందరికీ నమస్కారం సార్. నా పేరు వి రమేష్ అండి. నేను ఏపీ హైకోర్టులో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ కుమార్. నేను టీచర్గా వర్క్ చేస్తాను. సౌండ్ పెట్టి. అందరికీ నమస్కారం అండి. నా పేరు నోకరాజు. ఫిజికల్ టీచర్గా పనిచేస్తున్నాను. గురువులందరికీ నమస్కారం. నా పేరు జి నరేష్. నేను ఆర్టిస్ట్ కంట్రోల్గా చేస్తున్నాను సింహాచలం డిపో. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదిరెడ్డి ముత్యాల నాయుడు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు ఆదిరెడ్డి కృష్ణ అండి. నేను అగ్రి మేనేజర్గా పనిచేస్తున్నాను కాకినాడ. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. myself RP Naidu. Currently I am working as zonal production manager for the Syngenta. Currently I am in hybrid seed production. I am in Syngenta. Overall we are in agri industry. Thank you. అందరికీ నా నమస్కారాలు. నా పేరు కేవిడి ప్రసాద్. నేను నేవల్ డాక్టర్ విశాఖపట్నంలో పనిచేస్తున్నాను. నమస్తే సార్. నా పేరు శరత్ బాబు. నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ 2000 ఇంకా బ్యాచ్ ఏం లేదు. ఎవరు ఉంటే సభాయ నమః. దీని మోటో ఏంటో నాకు తెలియదు. ఇది ఎస్టాబ్లిష్ చేసిన రామచంద్రరావు గారు కానీ అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్న అన్నిలు కానీ దీని మోటో ఏంటో కొంచెం చెప్పి ఈత వాళ్ళకి అర్థమైనట్టు చెప్తే దీని ఫైనల్ కన్క్లూజన్ ఏంటో తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన తమ్ముళ్ళు మన అన్నిళ్ళు చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు.
ఇంతమంది ఏకమయ్యి చాలా పెద్ద సమస్య, చాలా చిన్న సమస్య అయిపోద్ది. కావున ఇంతమంది అన్నీలు ఎక్కడి నుంచో అమెరికా నుంచి కేవలం దీనికోసం షెడ్యూల్ని పెట్టుకుని వచ్చారంటే నిజంగా ఆయనకి భారతదేశం తరపున కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. ఎవరో కూడా దేశాన్ని మర్చిపోయి ఎక్కడో ఉండి మేము మా బ్రదర్ రారండి ఎక్కువగా ఇక్కడికి. మీరు వచ్చినందుకు థ్యాంక్స్ అన్నయ్య మీకు. అలాగే దయచేసి దీని మోటో చెప్పి మన యొక్క వెనకబడి ఉన్న మన అన్నీళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ అందరినీ డెవలప్ చేస్తారని చిన్న ఆశ అండి. దయచేసి రామచంద్ర గారు దీన్ని కొంచెం మీరు మీ యొక్క మైండ్లో పెట్టుకుని డెఫినెట్గా దీని యొక్క డెవలప్మెంట్కి వస్తుందండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి. కాశీపురం గ్రామం. నేను హెచ్డిఎఫ్సి బ్యాంకులో బ్యాంకర్గా చేస్తానండి. సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు బీడీవీ రామారావు సార్. మాది రొంగలనాయుడుపల్లి కేకోటపల్లి మండలం సార్. నేను ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను సార్. అందరికీ నమస్కారం అండి. మాది కేడిపేట సార్. నేను పోలీస్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తమటపు సూర్యనారాయణ. మాది 2005 బ్యాచ్. మాది వారాడ. నేను ఎన్ఎస్టీఎల్ డిఆర్డీఓలో ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. మా దేవరాపల్లి. నా పేరు సతీష్. నేను ఇప్రోలో టెక్ లీడ్గా వర్క్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మాది 2004-2005 బ్యాచ్. నా పేరు సాయి కృష్ణ. నేను బయోమెడికల్ ఇంజనీర్ కాలేజెస్ ఇండియాలో ఫీల్డ్ సర్వీస్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను, విశాఖపట్నం. అందరికీ నమస్కారం అండి. నాకు మాగరపల్లి మండలం నచ్చనపాలెం అండి. నాకు మెడికల్ షాప్ పెట్టుకుని మెడికల్ షాప్ రన్ చేస్తున్నానండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బంగారాజు. నేను 2004-2005 బ్యాచ్. మరి నేను ఇక్కడే మాగరపాలెంలో ఇక్కడ ఎండ్రా కంపెనీలో పనిచేస్తున్నాను. మరి ఈరోజు మిమ్మల్ని అందరూ చూసి చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే మా విజయ్ కుమార్ సార్ ఇక్కడ ఉన్నారు, ఆ డ్రాయింగ్ మాస్టర్, హిందీ మాస్టర్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ చూసి ఇలాగా కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అండి అందరికీ నమస్కారం అండి. నేను 2005 10th బ్యాచ్. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎంగా పనిచేస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ కుమార్ గారు సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, అందరికీ నమస్కారం సార్. నా పేరు లోవరాజ్ సార్. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైన్ మెయింటైన్ చేస్తాను. అందరికీ నమస్కారం సార్. నా పేరు సంతోష్ బాబు అండి. మాది రంగలనాయుడుపాలెం. నేను ఎన్సీఆర్ ఏటీఎం కార్పొరేషన్లో ఏటీఎం ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను సార్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ అండి. మాది వెలగట్టం. నేను రైల్వేస్లోని సీనియర్ నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజు అండి. నేను పంచాయతీరాజ్లో పనిచేస్తున్నాను సార్. పాటలన్నీ ప్లాన్ చేసాం కానీ కళా పోషణ ఉండాలి. పాటలన్నీ ప్లాన్ చేసాం కానీ మనకి కళా పోషణ ఉండాలి, లేదా మనిషికి గొడ్డుకి తేడా అయితే ఉంటుంది అన్నారు రావు గోపాలరావు ఏదో సినిమాలో. సో ఎంటర్టైన్మెంట్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో మా బిగ్ బ్రదర్స్ అందరూ కూడా ఎంగేజ్ కాబట్టి కరెక్ట్గా రంగు వేసుకొని వచ్చారు రాత్రి అంతా. వినోదం తర్వాత విందు తర్వాత మనం డిస్కషన్ అని మాట్లాడదాం. థ్యాంక్ యూ. రైట్ సార్, ప్లీజ్ ప్రొసీడ్.
గోదారమ్మ ఎల్లా కిల్ల పంజారమ్మ ఎన్నొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మ కొంగు సాటు అందాలన్నీ పేరగాలే చేస్తుంటే పొలంలో లాభంలో ఆగమంటే రేగేనమ్మ సొగాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय
शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरणविशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय जय कैलासनिवास प्रमथगणाधीश भूसुरार्चित भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् जनुतक जङ्किणु जनुतत्किटतक शब्दैर्नटसि महानट भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् धर्मस्थापन दक्ष द्रक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय నిన్ను చూడబుద్దైతాంది రాజిగో మాట్లాడబుద్దైతాంది రాజిగో